చరిత్ర 140 ఏళ్లు. మరో 10 ఏళ్లు 150 ఏళ్లు పూర్తి చేసుకొని ఒక కొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది. ఎంతో ప్రజాస్వామిక లక్షణాలతో కాంగ్రెస్ ఏర్పాటు అయింది. ఉద్యమ సంస్థగా కాంగ్రెస్ తొలి అడుగు వేసింది. అందులో పనిచేసిన వారు ఎందరో ఉదండులు కాంగ్రెస్ కి కొత్త దారులను చూపించారు. కాంగ్రెస్ లో సంస్థాగత ఎన్నికల నుంచి అన్ని ప్రజాస్వామిక విధానాలలో సాగుతూ వస్తున్నాయి. ఇక నెహ్రూ టైంలో కాంగ్రెస్ కేంద్రీకృతమైన అధికారాలతో నడపడం ఆరంభమైంది. అది కాస్త శ్రీమతి ఇందిరాగాంధీ చేతికి పగ్గాలు వచ్చాక మరింత పట్టు బిగించుకుంది. ఇందిరాగాంధీ అయితే పార్టీ మొత్తాన్ని శాసించారు. ముఖ్యమంత్రులుగా ఎవరు ఉన్నా కాంగ్రెస్ పెద్దలు దయ దాక్షణ్యాలు ఉన్నంత వరకే కొనసాగించేవారు. ఏ మాత్రం వారు తల విదిలించినా లేక అలాంటి సంకేతాలు కనిపించినా తప్పించేసేవారు, మాజీని చేసేవారు. కాంగ్రెస్ ని మెచ్చి జనాలు పట్టం కడితే సీఎంలను మార్చేయడం ద్వారా ఆ పార్టీ జనాదరణ కోల్పోతూ వచ్చింది. ఇది చరిత్రలో పదిలంగా ఉన్న విషయం. ఎక్కడి దాకానో ఎందుకు ఉమ్మడి ఏపీలో 1978 నుంచి 1923 మధ్యలో ఏకంగా 4 సీఎంలను మార్చేశారు. మొదట చెన్నారెడ్డి, తర్వాత అంజయ్య, ఆ మీదట భవనం వెంకట్రాం, చివరిలో కోట్ల విజయభాస్కర్ రెడ్డిలను తెచ్చి కాంగ్రెస్ జనాలలో అప్రతిష్ట మూట కట్టుకుంది. అందుకే 1923లో టీడీపీని జనాలు ఎన్నుకున్నారు. అయినా సరే కాంగ్రెస్ వైఖరి మారలేదు. 1929లో అధికారం అప్పగించగానే చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలను సీఎంలుగా చేసి తమ మార్కును చాటుకున్నారు. ఫలితంగా మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఒక వైఎస్ఆర్ కి మినహాయింపు ఇచ్చారు. కానీ 2009లో ఆయన పోయాక రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఇలా సీఎంలను మార్చేశారు. కిరణ్ ని కూడా మార్చి 4వ సీఎం ని అన్నట్టుగా చూశారన్న ప్రచారం కూడా సాగింది. ఇక తాజాగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సీఎం ని మార్చేసింది. ఆయన ఏమైనా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారా అంటే లేదు. పాలనలో లోపాలు ఉన్నాయా అంటే అది కూడా కాదు. సడన్ గా ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ మీరు రాజీనామా చేయండి అని ఒకే ఒక మాటతో కుర్చీని కదిపేశారు అన్న ప్రచారం కూడా సాగింది. దానికి కారణం తెర వెనుక ఒప్పందం అని అంటున్నారు. డీకే సిద్ధరామయ్యకి అధికారం వాటా కోసం ఇలా చేశారు అని చెబుతున్నారు. పార్టీ పరంగా ఒప్పందాలు, వ్యవహారాలు ఏవైనా కావచ్చు, కానీ జనాలకు అవి అనవసరం అనేది కూడా ఉంది. ఒక ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ఒక నాయకత్వంలోని పనిచేస్తే అందే ఫలితాలు కూడా వేరే అని జనాలు భావిస్తున్నారు. పైగా సిద్ధరామయ్య అనుభవం తక్కువ కాదు. మంచి పాలన దక్షుడిగా పేరు గడించాడు. జనాలలో కూడా చక్కని పేరు ఉంది. అలాంటి నేతను కూడా మార్చేయడంతో జనంలో అయితే చర్చ అయితే సాగుతుందని అంటున్నారు. దేశంలో రాజకీయం మారుతుంది, ప్రజల ఆలోచనలు మారుతున్నాయి. అయినా సరే ఢిల్లీ కేంద్రంగా శాసిస్తామని ఈ రోజుకి కాంగ్రెస్ ఆలోచించడం ఆ పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందని అంటున్నారు. కేరళంలో కాంగ్రెస్ గెలిచిన తరువాత కొత్త సీఎం ని ఎంపిక చేయడానికి వారం 10 రోజుల పాటు జప్యం చేయకుండా అంటే కాంగ్రెస్ తీరు ఎక్కడా మార్చుకోలేదని అంటున్నారు. దీనిని చూసి మిగిలిన రాష్ట్రాలలో కూడా సీఎం ని మార్చేలా కోరుతారు అని, ఆ విధంగా కాంగ్రెస్ పెద్దలే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. ఇందిరాగాంధీ కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. కాంగ్రెస్ ని జనం పార్టీగా మార్చడంతో పాటు వికేంద్రీకరణ విధానాలు అమలు చేయడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ పునరుత్తేజం పొందగలదని అంటున్నారు.